నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దక్షిణ ఒడిశా గోపాల్పూర్ దగ్గర తీరం దాటిన వాయుగుండం. తెలుగు రాష్ట్రాల్లో మరో 24 గంటల పాటు వర్షాలకు అవకాశం. హైదరాబాద్లో పోటెత్తిన మూసీ నది వరద. రోడ్లు బస్తీలను ముంచెత్తిన నీరు, జనం అవస్థలు. రియల్ టైం డేటా కోసం ఐఓటీలు వస్తున్నాయన్న సీఎం. టెక్నాలజీ మారితే రాష్ట్రాభివృద్ధిని ఎవరూ ఆపలేరని వ్యాఖ్య. వైసీపీ సభ్యుల నినాదాలతో శాసన మండలిలో గందరగోళం. శాసనసభ మండలిలో ఒకే రకమైన కాఫీ భోజనాలు లేవంటూ ఆందోళన. మాచర్ల గ్రామీణ పిఎస్లో విచారణకు హాజరైన పిన్నెల్లి సోదరులు. గుండ్లపాడు జంట హత్యల కేసుపై పోలీసులు ఆరా. వికారాబాద్ తాండూరు రంగారెడ్డి శివార్లలో కురిసిన కొండపోత వానలకు హైదరాబాద్ రహదారిలో వరద ఏరులై పారుతోంది. మూసీ ఈసీ నదులు ఉగ్రరూపం దాల్చి లోతట్టు కాలనీలను ముంచెత్తుతోంది. జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో గేట్లెత్తి నీటిని భారీగా విడుదల చేస్తున్నారు. హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాలు, సమీప బస్తీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏటా వర్షాల వల్ల ముంపు బారిన పడి సర్వస్వం కోల్పోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూసీకి ఒకేసారి భారీగా వరద రావడంతో హైదరాబాద్లోని పలు కాలనీల ప్రజలు అతలాకుతలమవుతున్నారు. పెద్ద మొత్తంలో మూసీ నదిలోకి ప్రవాహం పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల్లోని రోడ్లు, వంతెనలు, బస్తీలు నీటమునిగాయి. ఈ ప్రభావం బాబుఘాట్ నుంచి మోసారాంబాగ్ వరకు తీవ్రంగా కనిపించింది. ప్రవాహ ఉధృతికి నీట మునిగిన మోసారాంబాగ్ వద్దన వద్ద పరిస్థితిని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పరిశీలించారు. మోసారాంబాగ్ దగ్గర మూసీ నదిపై నిర్మాణంలో ఉన్న కొత్త వంతెనను పరిశీలించారు. ఇప్పటి వరకు పూర్తయిన బ్రిడ్జి పనులను ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రవాహం వద్దకు వెళ్లొద్దని సూచించారు. వరదల తీవ్రత దృష్ట్యా డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలను అందుబాటులో ఉంచామని బల్దియా కమిషనర్ వివరించారు. మూసీ నదిని ఆనుకుని ఉన్న మూసానగర్, రసూలుపురా, వినాయక వీధి, శంకర్ నగర్ పరిధిలోని ఇళ్లు నీట మునిగాయి. ముందు జాగ్రత్తగా ముంపు ప్రాంతాల్లో ఉన్న 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. చాదరఘాట్, మోసారాంబాగ్ వంతెనలపై వాహన రాకపోకలను నిలిపేశారు. మూసీ బ్రిడ్జిలను తాకుతూ వరద ప్రవహిస్తోంది. ఏటా మూసీ వరద వెతలు తప్పటం లేదని వాపోయారు. ఇంట్లో నిత్యావసరాలు సహా వస్తువులన్నీ తడిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెళ్తురా వేలాది ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే మహాత్మాగాంధీ బస్టాండ్ ఆవరణలోకి మూసీ వరద చుట్టుముట్టింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రయాణికుల ప్రాంగణాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అప్రమత్తమైన యంత్రాంగం ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బస్సులను లోనికి అనుమతించడం లేదని వెల్లడించారు. अयूब के घर वालों को निकाल रहे, अयूब के घर वाले निकाल रहे उनको।
జియాగూడ వద్ద మూసీ వరద హోరెత్తుతోంది. మూసీ ఉగ్రరూపానికి లోతట్టు ప్రాంతాల జలమయమయ్యాయి. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పరివాహక ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకర పరిస్థితి నెలకొంది. సో ప్రస్తుతం మన దృశ్యాల్లో చూడొచ్చు. సో ఇరువైపులా నదికి అటు ఇటు ఆనుకొని నది ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో పక్కన ఉన్నటువంటి ఇళ్ళకు సంబంధించి మూసీ నదిని ఆనుకొని ఇళ్ళను నిర్మించుకున్న వారంతా కూడా ఒక భయాందోళనలో ఉన్నారు. మూసీ నది వరద ఉధృతి తాకిడికి మట్టితో ఇటుకలతో కట్టుకున్నటువంటి ఇళ్ళన్ని మామూలుగా సాధారణంగా ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా కోతకు గురవుతున్నాయి. సో పరివాహక ప్రాంతం అంతా కూడా క్రమక్రమంగా కోతకు గురవుతున్నటువంటి క్రమంలో ఎక్కడ ఇల్లు కూలిపోతాయని చెప్పేసి ఒక ఆందోళన అయితే ఇక్కడ మూసి పరివాహక ప్రాంతాల ప్రజలను వెంటాడుతుంది. అది బాపుఘాట్ నుంచి ఇక్కడ జియాగూడ అదేవిధంగా పురాణాపూల్ కింది భాగం అంతా కూడా పరివాహక ప్రాంతంలో చాలా వరకు జనాలు నివాసాలను ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు. వారంతా కూడా మూసీ నది గంటకు ఉధృతి పెరుగుతున్నటువంటి క్రమంలో ఎక్కడ తమ ఇల్లు కూలిపోతాయని చెప్పేసి ఒక భయాందోళన వారిని వెంటాడుతుంది. ఈ క్రమంలో చుట్టుపక్కల పోలీసులు కావచ్చు స్థానికులంతా కూడా ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందిగా సూచిస్తున్నారు. మరోవైపు జియాగూడ వద్ద కొంతమంది మహిళలు మూసీ నది ఉధృతి శాంతించాలి, మూసీ నది ఉగ్రరూపం దాల్చకుండా మరింత ఉగ్రరూపం దాల్చకుండా శాంతించాలని చెప్పి పూజలు కూడా చేస్తూ వెళ్ళినటువంటి సందర్భాలు ఈ జియాగూడ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్నాయి. ఎందుకంటే చాలా గంటకు ఈ ప్రాంతం అంతా కూడా పరివాహక ప్రాంతం ఒక గంట ముందు ఒక ప్రాంతానికి వరద నీరు ముంచెత్తే మరొక ప్రాంతంలో వరద ఉధృతి కారణంగా ఇంకో ప్రాంతం అంతా కూడా వరద నీరుతో నిండిపోతుంది. సో ఈ క్రమంలో చాలా వరకు ఈ పరివాహక ప్రాంత ప్రజలంతా కూడా ఒక భయాందోళన వాళ్ళని వెంటాడుతుందని చెప్పొచ్చు. మరోవైపు మూసీకి సంబంధించి జంట జలాశయాలు ఏదైతే వరద నీరు ఉధృతంగా వస్తుందో జంట జలాశయాలకు సంబంధించి ఎగువ నుంచి కూడా ఇన్ఫ్లో అదే స్థాయిలో ఉండడంతో ఇటు హిమాయత్ సాగర్ కావచ్చు, అటు ఉస్మాన్ సాగర్ నుంచి అటు 15 గేట్లు 9 గేట్లు ఎత్తి వరద నీరును భారీగా వదిలారు. సో గంటకు వరద అనేది ఇంకా మూసీలో పెరుగుతున్నటువంటి దృష్ట్యా ఇటు పోలీసు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. పరివాహక ప్రాంతాల ప్రజలు ఎవరు సో నది వైపుకు రాకుండా అక్కడక్కడ చాలా ప్రాంతాల్లో పరివాహక ప్రాంతాలని తాకుతూ నది ప్రవేశిస్తున్నటువంటి క్రమంలో ప్రజలు ఎవరు రాకుండా ఇటువైపు చూసేందుకు పోలీస్ యంత్రాంగం కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు నిర్వహించు ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తున్నారు. సో మరోవైపు ఎవరైతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీళ్లు నిలిచినటువంటి అంటే వరద ఈ పరివాహక ప్రాంతాల్లో నీరు వచ్చినటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి ప్రజలను కూడా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారు. ఎగువన ఇంకా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇన్ఫ్లో అనేది జంట జలాశయాలకు వస్తూనే ఉంది. జలమండలి ఎప్పుడు సమీక్షిస్తూ వరద నీరునంతా కూడా మూసీలోకి వదులుతుంది. సో ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో నిన్నటి నుంచి చూసుకున్నట్లయితే క్రమక్రమంగా మూసీలో ఇంకా వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. ఇటు బాపుఘాట్ నుంచి జియాగూడ, అదేవిధంగా పురాణాపూల్, చాదర్ఘాట్, అదేవిధంగా ముసారాంబాగ్ దిగువకు అంతా కూడా సో మొత్తంగా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి మూసీ నదిని చూసి కొంతమంది సో చాలా ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో మూసీ నది ప్రవహించడం అనేది చూస్తున్నాము. ఇంకా వరద ఉధృతి ఎక్కువ అయితే అంటే గతంలో ఏదైతే ఈ నిర్మాణాలు లేకపోవడం, నది వెడల్పు ఎక్కువగా ఉండడంతో పెద్దగా ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. కానీ వరద ఇంకా ఎక్కువ అయితే ఇప్పటికే ఆక్రమణలకు సంబంధించి కావచ్చు, మూసీ నదిని చాలా వరకు చాలా చోట్ల అన్యాక్రాంతం చేశారు. మొత్తం భవన నిర్మాణ వ్యర్థాలతో కావచ్చు, సో ఆక్రమణలతో మూసీ అంతా కుంచుకుపోయింది. సో ఆ ప్రాంతంలో మిగతా చాలా చోట్ల కూడా ఏదైతే కుంచుకుపోయిన ప్రాంతంలో నివాసాలు ఏవైతే ఉన్నాయో ఆ నివాసాలకు సంబంధించినటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నటువంటి పరిస్థితి పరివాహక ప్రాంతంలో నెలకొంది. సో వారందరినీ కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందిగా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, పోలీసులు, డిఆర్ఎఫ్ అంతా కూడా సూచిస్తున్నారు. అదే ఉన్నత అధికారులు ఎప్పటికప్పుడు ప్రభుత్వం కావచ్చు, జిహెచ్ఎంసీ జలమండలి ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి సమీక్షిస్తూనే ఉంది. వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తూనే ఉంది. అయినప్పటికీ వరద ప్రవాహంతో ఇటు పరివాహక ప్రాంతాలు ముంచెత్తడమే కాకుండా సో పదుల సంఖ్యలో వాహనాలు కూడా వరదలో కొట్టుకుపోవడం, ఈ పరివాహక ప్రాంతం అంతా కూడా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఇటు జియాగూడ కొన్ని ప్రాంతాల్లో నెలకొంది. దీంతో సో మరింత అప్రమత్తం అవుతున్నటువంటి అధికార యంత్రాంగం వరద ఉధృతి అంచనాను వేస్తూనే ఈ వైపు అంతా కూడా రక్షించే చర్యలు అయితే ముందుగానే తీసుకుంటున్నారు. ఎవరిని పరివాహక ప్రాంతం వైపు ఎవరిని రానివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం జరుగుతుంది, దూరంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. మరోవైపు
మరోవైపు జంట జలాలకు సంబంధించి ఇంకా గంటకు నీరు వదులుతున్నటువంటి క్రమంలో మూసీ నది అనేది సో గంటకు మరింత ఉగ్ర రూపాన్ని దాలుస్తుంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు సతీష్. ముసరాంబాగ్ వద్ద మూసీ ఉధృతికి పరిసర కాలనీలోకి వరద పోటెత్తింది. ఇక్కడ వంతెన నీట మునిగింది. దానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి సూరిబాబు అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ఈ మూసీ నదికి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. మనం ముసారాబాగ్ వద్ద ఉన్నాము. ఇక్కడ నది పైన ఉన్నటువంటి బ్రిడ్జ్ కూడా ఈ వరద వలన రాకపోకలను ఆఫ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే సౌత్ ఈస్ట్ జోన్ ఏసీపీ చంద్రకుమార్ మనతో ఉన్నారు. దీనికి ట్రాఫిక్ సంబంధించి విషయాలను ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి ఆంక్షలు మనం ఇక్కడ విధించాము, ఏ ప్రాంతాలకు వాటిని మళ్లించాము సార్? 2-3 డేస్ నుంచి కంటిన్యూగా ఈ వర్షాలు పడడం వల్ల హైదరాబాద్ సిటీ మలక్పేట్ మూసారాంబాగ్ ఏరియాలో ఈ ఉస్మాన్ సాగర్ అండ్ గండిపేట్ హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్ చేయడం వల్ల 32,000 క్యూసెక్ వాటర్ ఫ్లోటింగ్ కంటిన్యూగా జరగడం వల్ల రాత్రి నుంచి ఈ ఆంక్షలు విధించడం జరిగింది. వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎంజీబీఎస్ నుంచి వచ్చే ట్రాఫిక్ని టువర్డ్స్ ఎల్బీ నగర్ సైడ్ దారి మళ్లించడం జరిగింది. మరి అదేవిధంగా ఎంజీబీఎస్ నుంచి టువర్డ్స్ చాదర్ఘాట్ వైపు పోయే వాహనాలను కూడా మళ్లించడం జరిగింది. ఇది పబ్లిక్ సేఫ్టీ కోసము ఈ బ్యారికేడ్లు పెట్టేసి పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు వరదల్లో మన 2-3 వ్యక్తులు కొట్టుకుపోవడం వల్ల చాలా ప్రాణ నష్టం జరగడం వల్ల ఇట్లాంటి చర్యలు మేము ముందుగానే ఊహించి ఈ బ్యారికేడ్ వేయించేసినాము. మా సీనియర్ ఆఫీసర్స్ కూడా రాత్రి అంతా విజిట్ చేసి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ అంతటా ఈ బ్యారికేడ్లు పెట్టేసి పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. సార్, ఇటు దిల్సుఖ్ నగర్ అంబర్పేట వైపు నుంచి రావాలంటే ఈ బ్రిడ్జ్ వైపు నుంచే రావాలి కదా సార్? ఇటువైపు మనము ఇటు బ్యారికేడ్లు పెట్టాము, అటువైపు కూడా ఎలానే పెట్టాం సార్? ఇటు అంబర్పేట నుంచి దిల్సుఖ్ నగర్ వైపు రావడానికి కూడా ఇప్పుడు ఆస్కారం లేదంటే ఇంతకు ముందు నుంచే ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇది ఆల్మోస్ట్ వన్ సైడ్ క్లోజ్ అయి ఉంది, వన్ వైపు మాత్రమే నడుస్తుంది. ఇప్పుడు అది కూడా క్లోజ్ చేసినాము. ఎందుకంటే అంబర్పేట నుంచి దిల్సుఖ్ నగర్కి వచ్చే ట్రాఫిక్ని టువర్డ్స్ గోల్నాకా వైపు మళ్లించడం జరిగింది. అదేవిధంగా కోటి నుంచి సుల్తాన్ బజార్ నుంచి వచ్చే ట్రాఫిక్, చాదర్ఘాట్ నుంచి వచ్చే ట్రాఫిక్ని ఉప్పల్ వైపు టువర్డ్స్ వయా అంబర్పేట దారి మళ్లించడం జరిగిందండి. సార్, మిగిలిన అధికారులతో కోఆర్డినేషన్ ఇటు హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ విద్యుత్ వాళ్ళతో మన ట్రాఫిక్కి సంబంధించి టీం ఎలా కోఆర్డినేషన్ ఉంటుంది సార్? ప్రస్తుతం అయితే అందరూ ఫీల్డ్లో ఉన్నారండి. ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటే ఇది జరుగుతుంది. ఈ హైడ్రా టీమ్స్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా 24 అవర్స్ పర్యవేక్షిస్తున్నారు, ఫీల్డ్లో కూడా ఉన్నారండి. ఈ పరిస్థితి ఎంతవరకు మనం కొనసాగిస్తాం సార్, ఈ ట్రాఫిక్ నిబంధనలు అనేవి? ఈ ప్రవాహం తగ్గే వరకు ఈ బ్యారికేడ్లు మాత్రం క్లోజ్ అయి ఉంటాయండి. ఈ దారి మళ్లింపులు ఇది వాతావరణ శాఖ మాత్రమే చెప్పగలుగుతుంది. ఇది ఎప్పటి వరకు అనేది మాత్రం మేము దాన్ని చెప్పలేమండి ఖచ్చితంగా. అయితే ప్రయాణికులు కొంతమంది తెలియక ఈ రూట్ ఉందనుకొని వచ్చేస్తున్నారు సార్, వారికి మనం ఏం సూచనలు ఇవ్వాలనుకున్నాం సార్? వారికి ఆల్రెడీ ఒకటి అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. ప్లస్ అక్కడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అక్కడ సైడ్ కూడా టువర్డ్స్ అంబర్పేట వైపు కూడా బ్యారికేడ్స్ పెట్టడం జరిగింది. అదే మాదిరిగా ఇక్కడ మూసారాంబాగ్ నుంచి మలక్పేట్ ట్రాఫిక్, మా సౌత్ ఈస్ట్ తరఫు నుంచి ఇక్కడ కూడా ట్రాఫిక్ బ్యారికేడ్స్ పెట్టేసి పబ్లిక్ దారి మళ్లిస్తున్నాము. అయితే ఈ మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది. దీన్ని గతంలో ఎప్పుడూ లేదు, ఇప్పుడే ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది. దీన్ని చూసేందుకు పర్యాటకుల్లాగా చాలామంది వచ్చి మొబైల్స్లో తీసుకోవడం, ఆ కొత్త బ్రిడ్జ్ ఆ చివర కూడా ఎక్కే పరిస్థితి ఉంది సార్. అక్కడ మనం ఎలాంటి వాళ్ళకి సూచనలు చెప్తున్నాం సార్? ఇప్పుడు ఇది హైదరాబాద్లో ఇంతటి పెద్ద వరద అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇట్లాంటిది పబ్లిక్ కొత్త కాబట్టి వాళ్ళు చూడడానికి తండోపతండాలుగా వస్తున్నారు. అందులో భాగంగానే మేము లా అండ్ ఆర్డర్ పోలీసు అండ్ ట్రాఫిక్ పోలీసు కోఆర్డినేషన్లో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసే బాధ్యత మాపై ఉందండి. అది అయితే మొత్తానికి ఈ మూసీ నది ఉధృతంగా ప్రవహించడంతో ఇటువైపు హైదరాబాద్ నగరానికి చెందిన పలువురు ఇది చూసేందుకు సెల్ఫీలు దిగేందుకు ఇక్కడికి వస్తున్నారని, అది చాలా ప్రమాదమని ట్రాఫిక్ ఏసీపీ చంద్రకుమార్ చెబుతున్నారు. మరోవైపు అన్ని శాఖలతోనూ కూడా సమన్వయంతో పనిచేసుకుంటూ కోఆర్డినేట్ చేస్తున్నామని చెబుతున్నారు. అయితే రాగల 2 రోజుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం చెప్పే విధంగా ఈ ట్రాఫిక్ నిబంధనలను కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తుంటామని చంద్రకుమార్ గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్ నుంచి. బంగాళాఖాతంలో వాయుగుండం తీరం దాటింది.
దక్షిణ ఒడిశా గోపాల్పూర్ సమీపంలో వాయుగుండం తీరాన్ని తాకింది. ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ వైపు కదిలి బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు మరో 24 గంటల పాటు వర్షాలు పడతాయని హెచ్చరించారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖ, గంగవరం, కాకినాడ పోర్టుల్లో 3వ నంబర్ హెచ్చరికలు జారీ చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు మండలాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పొలాల్లోకి భారీగా నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు, ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో వంతెనలపై నుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఆత్మకూరు మండలంలో సిద్ధాపురం అలుగు పొంగడంతో కర్నూలు, గుంటూరు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలను నంద్యాల, గెద్దలూరు మీదుగా దారి మళ్లించారు. ఆదోని శివార్లోని రాంజల చెరువు పొంగటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దేవనకొండ మండలం పొట్లపాడు గ్రామంలో హంద్రీ ఉగ్రరూపం దాల్చడంతో పంట పొలాలు నీట మునిగాయి. గోనెగండ్ల మండలంలో మల్లెలవాగు ఉప్పొంగింది. దీంతో గంజహల్లి గ్రామంలోని కాలనీలు నీట మునిగాయి. ఎమ్మిగనూరు పట్టణంలోని గాంధీనగర్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గూడూరు తహసీల్దార్ కార్యాలయంలోకి వర్షపు నీరు చేరి కంప్యూటర్లు, టేబుళ్లు, దసరాలు, ఇతర సామగ్రి తడిచిపోయాయి. దీంతో ఉద్యోగుల విధులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. కార్యాలయం శిథిలావస్థకు చేరడంతో పైకప్పు ఎప్పుడు మీద పడుతుందోనని సిబ్బంది, కార్యాలయానికి వచ్చే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు కొత్త భవనం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గోనెగండ్ల మండలంలోని గాజుల దిన్నె ప్రాజెక్టు భారీ వర్షాలకు నిండు కొండలా మారింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 15,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నిండడంతో 4 గేట్లెత్తి దిగువకు 13,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పరివాహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆదోని పట్టణంలో రాత్రి నుంచి ఉదయం వరకు ఏకధాటిగా కురిసిన వర్షానికి రామజల చెరువు పూర్తిగా నిండిపోయింది. దీంతో ఆవుదోడ వంక ఉధృతంగా ప్రవహించింది. ఆదోనిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా వరకు ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. బసాపురం గ్రామంలోనూ వరద ప్రవాహం ఉధృతంగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జోరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద పెరుగుతుండటంతో మరో 2 గేట్లు ఎత్తారు. ప్రస్తుతం 10 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 3,87,220 క్యూసెక్ల వరద చేరుతోంది. శ్రీశైలం నుంచి 3,41,222 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 5,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,297 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2,70,650 క్యూసెక్లు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రస్తుత నీటి మట్టం 882.80 అడుగులు. ప్రస్తుతం నీటి నిల్వ 203.42 టీఎంసీలుగా ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. తెలంగాణ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి భారీగా వరద వచ్చి చేరుతోంది. పులిచింతల నుంచి 3,38,000 క్యూసెక్ల నీరు వస్తుండగా ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి 3,00,000 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని లంక గ్రామాలకు ఎటువంటి ముప్పు లేదని చెబుతున్నారు. స్టార్టప్ సంస్థలను ఆరంభించాలనే ఉత్సాహం, ఆసక్తి ఉన్నవారి కోసం ఈనాడు చదువు కేఎల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28 ఆదివారం రోజున ఉచిత వెబినార్ నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జూమ్ ప్లాట్ఫామ్పై ఉచిత వెబినార్ జరగనుంది. స్టార్టప్ సంస్థలను ఆరంభించాలనే ఆసక్తి ఉన్నవారికి ఉపకరించే విలువైన సలహాలను ఈ రంగంలో అనుభవం ఉన్న నిపుణులు వివరిస్తారు. విజయవంతంగా స్టార్టప్లు స్థాపించే మెలకువలు, ఆలోచన, పరిశోధన, అభివృద్ధి, సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడం తదితర అంశాలపై నిపుణులు వాస్తవిక అనుభవాల ద్వారా సూచనలు అందిస్తారు. అభ్యర్థులు అడిగే సందేహాలను నివృత్తి చేస్తారు.
ఆసక్తి ఉన్నవారు వెబ్ లింక్ జూమ్ ఐడి ద్వారా ఈ వెబినార్లో ఉచితంగా పాల్గొనవచ్చు. బిఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G నెట్వర్క్ దేశానికి శుభ పరిణామమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన బిఎస్ఎన్ఎల్ స్వదేశీ 4G నెట్వర్క్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. బిఎస్ఎన్ఎల్ శక్తివంతమైన వ్యవస్థగా మారిందని, ఒక్కసారి టెక్నాలజీ మారిందంటే ఎవరూ ఆపలేరన్నారు. దేశంలో బిఎస్ఎన్ఎల్ సేవలు మరింత విస్తృతమయ్యాయని, ప్రైవేటు కంపెనీలకు పోటీ ఇచ్చేలా మెరుగైన సేవలందించాలని వెల్లడించారు. బిఎస్ఎన్ఎల్ నుంచి ఇంకా కొత్త ఆవిష్కరణలు రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సిబ్బందిని 4G నెట్వర్క్ తెచ్చేందుకు సహకరించిన భాగస్వామ్య సంస్థలను సీఎం అభినందించారు. బిఎస్ఎన్ఎల్ని, సి.ని, అదే మరి తేజాని, ఇంకా మిగిలిన 5-6 కన్సార్టియం ఎవరైతే చేశారో వాళ్ళందరినీ మీ అందరి తరపు టీసీఎస్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఇది. ఒక ఎగ్జైటింగ్ డే. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, నోబడి ఇంకా ఇండియా ముందుకు పోవడం అనేది ఎవ్వరూ ఆపలేరు. ఆ శక్తి ప్రపంచంలో ఎవరికి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా కళ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ఉండాలి. ఇది ఎసెన్షియల్. ఇల్లు ఎట్లయితే అవసరమో ఏదైతే ఈ యొక్క స్మార్ట్ ఫోన్ కూడా అదే మరిగా అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను రాబోయే రోజుల్లో ప్రూవ్ చేస్తాను. స్మార్ట్ ఫోన్ వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, జీవన ప్రమాణాలు, ఈజ్ ఆఫ్ లివింగ్ ఏ విధంగా పెరిగిందో డెమాన్స్ట్రేటివ్గా ఆంధ్రప్రదేశ్లో చేసి చూపిస్తామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కసారి 4G వచ్చిన తర్వాత ఇంక ఏది కూడా అసాధ్యం కాదు. ఎవ్రీ 10 years ఒకసారి ఇవి మారుతూ ఉంటాయి. 2010 4G, 2020 5G, 2030 6G, ఇంకా 7, 8 ఏది కావాలన్నా మన వాళ్ళు సుజావుగా తయారు చేసే పరిస్థితి వస్తుంది. ప్రపంచానికే మనం టెక్నాలజీ అందించే రోజు వచ్చిందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఈరోజు బిఎస్ఎన్ఎల్ సర్వైవ్ అయిందంటే దానికి కారణం మీరు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటున్నారు టెక్నాలజీ. రిలయన్స్ ఇన్ఫోకమ్ చేయలేకపోయారు. అందుకే అది దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉంటుందా అనుకున్నప్పుడు ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఈ దేశానికి ఒక దశ దిశ నిర్దేశించే పరిస్థితికి వచ్చింది. మనం అందరం కూడా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. 30 ఏళ్లలో చేసింది రాబోయే 10 ఏళ్లలో మనం చేయబోతున్నాం. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, టెక్నాలజీ ఇస్ మెచ్యూర్డ్, డేటా ఈజ్ వెల్త్, AI is the reality, quantum is the reality. By 2047, India will be number 1 globally. Indians will be number 1 powerful community globally. అది కార్పొరేట్ సర్వీసెస్ కావచ్చు, లేకపోతే పబ్లిక్ సర్వీసెస్ కావచ్చు, రెండులో కూడా మనమే ఉంటాం. దానికి కారణం నాయకత్వం, మనకుండే ఇన్హెరెంట్ స్ట్రెంగ్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అనుభవం ఉంది. మీ నాలెడ్జ్ని, అనుభవాన్ని రెండు కూడా చేసి ఇన్నోవేషన్స్ గానే మనం ముందుకు పోగలిగితే స్కై ఈజ్ ది లిమిట్ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఈరోజు ఓసారి జీవితంలో కొన్ని రోజులు మర్చిపోలేం. అలాంటి మంచి రోజు ఇది. ఇది శుభ పరిణామం దేశానికి. ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 16న రాష్ట్రానికి వస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటన వివరాలను మంత్రి లోకేష్ శాసన మండలి లాబీలో సహచర మంత్రులు, ఎమ్మెల్సీలకు వివరించారు. జీఎస్టీ సంస్కరణలపై కర్నూలులో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శ్రీశైలం మల్లన్నను ప్రధాని మోదీ దర్శించుకోనున్నారు.
ఖనిజాల అక్రమ తవ్వకాలపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో క్వార్జ్ సిలికా అక్రమ తవ్వకాలపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఓబులాపురం గనుల్లో ఇనుప ఖనిజం చోరీపై కాలువ శ్రీనివాసులు శాసనసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిచ్చారు. అక్రమ తవ్వకాలపై విచారణ జరుగుతుందని చెప్పారు. ఎవరి పార్టీకి వాళ్ళు ఇల్లీగల్ మైనింగ్ చేసి కొట్టేసేస్తే గవర్నమెంట్ రికవరీ లేకుండా ఊరికే కేసులు సంవత్సరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, మాజీ ముఖ్యమంత్రి కేసులు ఇప్పుడు 13 ఏళ్ళు అయిపోయింది. అందుకని ఈ కేసులో రికవరీ ఎట్టి చేయాలో సీరియస్గా దాన్ని తీసుకోవాలని చెప్పి, అట్నే రుస్తుం మైన్ విషయంలో కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఉంది. వాళ్ళు రెన్యువల్ చేయకుండా ఆపింది ఆ ప్రభుత్వం. ఆ ఫైల్ కూడా ప్రభుత్వం ముందు ఉంది. న్యాయంగా దాన్ని రెన్యువల్ కూడా చేయాలని చెప్పి కూడా, ఎందుకంటే బాధితుడు అతను మైన్ ఘోరంగా దోపిడీ చేస్తే ఆయనకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. 1924 మధ్య కాలంలో సిబిఐ సీజ్ చేసిన ఖనిజంలో 1,00,000 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించారు. దాని విలువ 30 కోట్ల రూపాయలు ఉంటుందనేది స్పష్టంగా పత్రికల్లో ప్రముఖంగా వచ్చాయి అధ్యక్ష. సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని దోచేశారో, కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని దోచేశారో, అలాంటి గజ దొంగలు ఈరోజు భిన్న రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళతో గూడుపుటానిగా ఏర్పడి ఒక విష ప్రచారం సాగిస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ మధ్య కాలంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు ఈ సిబిఐ సీజ్ చేసిన యంత్రాలు, జేసీబీలు, హిటాచీలు ఇట్లాంటి వాటిని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నం చేసిన ఈ 2 సందర్భాల్లో వాళ్ళని పట్టుకొని కేసులు పెట్టి, వాళ్ళు గతంలో ఓఎంసీకి వాహనాలు సరఫరా చేసిన వ్యక్తి అని నిర్ధారించింది ఈ ప్రభుత్వంలో ఉండే పోలీస్ యంత్రాంగం. మరి ఇన్ని పచ్చి నిజాలు మన ముందున్న ప్రభుత్వం తరఫున మనము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను మీ ద్వారా మంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరైతే ఈ ఓబులాపురం గనుల్లో సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని దోచేశారో ఆ విషయంలో సమగ్రమైన దర్యాప్తు నిర్వహించి ఆ దోషులను కఠినంగా దండించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పింది అధ్యక్ష, ఇప్పుడు ఇది మేజర్ మినరల్ అయిందండి. దాన్ని విచారణ చేసి డెఫినెట్గా అలాంటిది ఏమైనా ఉన్నట్టయితే రికవరీ చేయడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటాం. అట్లాగే ఇప్పుడు గౌరవ సభ్యులు ఓబులాపురంలో ఏదైతే సీజ్ చేసినటువంటి దాదాపు 1,00,000 టన్నులు సంబంధించి అంతా కూడా ఇల్లీగల్ జరిగిందని చెప్తున్నారు అధ్యక్ష. డెఫినెట్గా దాని మీద ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ తరఫున యాక్షన్ తీసుకున్నాం. నంద్యాల విజయ డైరీలో అక్రమాలపై విచారణ జరిపి చర్యలు చేపడతామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. విజయ డైరీ చైర్మన్ అవినీతి చేస్తూ కల్తీపాలు తయారు చేస్తున్నారని, వాటిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అసెంబ్లీలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కోరారు. ఏపీ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్థలాన్ని కొందరు రికార్డులు మార్చి సొంత భూములుగా మార్చుకున్నారని, ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయన్నారు. విజయ డైరీ అక్రమాలపై విచారణ సరిగా జరగటం లేదని ఎమ్మెల్యే మంత్రి అచ్చెన్నాయుడికి దృష్టికి తెచ్చారు. విచారణకు వేరే అధికారులను నియమించి వైసీపీ హయాంలో చేసిన అక్రమాలన్నీ వెలుగులోకి తెస్తామని అచ్చెన్న వెల్లడించారు. విజయ డైరీ నంద్యాలలో ఈ కొత్త వైసీపీ నాయకులు చైర్మన్ గా అయిన తర్వాత నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఆ శిలాఫలకాన్ని తీసుకుపోయి కాలువలో పాడేసి మరి అక్కడ ఆ శిలాఫలకాన్ని అంతా కూడా పగలగొట్టడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించిన ఫోటోలు కూడా అధ్యక్ష, ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నాయకుల కళ్ళు విజయ డైరీ మీద పడిందో అధ్యక్ష, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతా కూడా కల్తీ జరిగి అంతా కూడా నాశనం చేయడం జరిగింది అధ్యక్ష. సంవత్సరానికి 5-6 కోట్ల రూపాయలు కేవలం డీజిల్ ట్యాంకర్ల మీద కొట్టేస్తున్నారన్న సంగతి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఏదైతే బ్రాండ్ని ఉపయోగించుకొని విజయ డైరీ బ్రాండ్ని ముందు పెట్టుకొని వీళ్ళు చేస్తున్న అరాచకాలు అంతా ఇంత కాదు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అధ్యక్ష, దానికి సంబంధించి 35 ఎకరాలు నంద్యాలలో ఉంది అధ్యక్ష. నంద్యాలలో ఉన్న 35 ఎకరాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అడంగలు మార్చుకొని వీళ్ళ పేర్ల మీదకి మార్చుకున్నారు అధ్యక్ష. 35 ఎకరాలు అంటే 2 కోట్ల 3 కోట్ల స్కామ్లు కాదు అధ్యక్ష, కొన్ని 100 కోట్ల స్కామ్లు ఈ రోజు జరుగుతున్న సంగతి ప్రభుత్వం తీసుకొస్తున్నారు అధ్యక్ష. పాలపొడి, ఎక్స్పైర్ అయిన పాలపొడి కూడా ఈ రోజు ప్రజలకు అందజేసే కర్మ ఈ రోజు విజయ డైరీ వాళ్ళు చేస్తున్నారంటే ప్రభుత్వం తప్పకుండా యాక్షన్ తీసుకోవాలా. అవసరమైతే ఎండి పైన, చైర్మన్ పైన, ఆడిటర్ పైన
క్రిమినల్ కేసులు బుక్ చేయాలని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటారు అధ్యక్ష. నంద్యాల విజయ డైరీ అధ్యక్ష, ఈ సహకార చట్టం కింద 1983లో అప్పటి ముఖ్యమంత్రి మన పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి చేతుల మీదకి ఇది ప్రారంభించారు. చిన్నది ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఒక 300 కోట్లు టర్నోవర్ కూడా వచ్చింది అధ్యక్ష. దీని మీద నేను మంత్రిగా అయిన తర్వాత శాసనసభ్యురాలు అఖిలప్రియ గారు అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చారు అధ్యక్ష. ఈ నెయ్యిని అధిక రేటుకు కొంటున్నారని, ఏదైతే మిషనరీ కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ఎక్కువ రేట్లు కొన్నారని, బొగ్గు కొనుగోలులో కూడా చాలా అవకతవకలు జరిగాయని, దీని అన్నింటికీ మించి 29/3 అంటే ఏదైతే బైలా ఉందో ఎలక్షన్ లేకుండా చైర్మన్ కంటిన్యూ అవుతున్నారని, ఎవరైతే కార్మికులు ఈ అవకతవకల గురించి అడుగుతుంటే ఇష్టానుసారంగా ట్రాన్స్ఫర్లు చేసి వాళ్ళకి శాలరీలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఈ కంప్లైంట్స్ అన్నీ వచ్చిన వెంటనే నేను ఒక 2 సీనియర్ ఆఫీసులకి చెప్పి ఒక ఎంక్వైరీ కూడా వేశాను. అయితే గౌరవ శాసనసభ్యురాలు ఎంక్వైరీ సరిగా జరగడం లేదన్నారు. దాని మీద కూడా దృష్టి పెడతాను. వెంకట్రావు గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా డైరీ మిల్క్ విజయ డైరీ గురించి ఇచ్చారు. దాన్ని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారికి కూర్చోబెట్టి అందులో మళ్ళీ ఏవైనా వాస్తవాలు ఉంటే సరిచేసి, తప్పనిసరిగా ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళకి విడిచిపెట్టే ప్రశ్న ఈ ప్రభుత్వంలో ఉండదని ఈ సందర్భంగా తెలియచేస్తూ, తప్పనిసరిగా నేను అఖిలప్రియ గారికి మాటిస్తున్నాను. తప్పనిసరిగా ఎంక్వైరీ త్వరితగతంగా పూర్తి చేసి, ఆ ఎంక్వైరీ సరిలేకపోతే మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి అంతకంటే ఏదైనా మంచి ఎంక్వైరీ ఉంటే కూడా వేసి తప్పనిసరిగా న్యాయం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. శాసన మండలిలో కాఫీపై రగడ చోటు చేసుకుంది. శాసన మండలిలో ఇచ్చే కాఫీకి శాసనసభలో ఇచ్చే కాఫీకి తేడా ఉంటుందని మండలి చైర్మన్ అన్నారు. శాసనసభలో మండలిలో ఒకే రకమైన కాఫీ భోజనాలు లేవంటూ వైసీపీ సభ్యులు ఆందోళన చేశారు. అలాంటి తేడా ఎక్కడా లేదని శాసనసభ వ్యవహారాల మంత్రి కేశవ్ వివరణ ఇచ్చారు. ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగితే పునరావృతం కాకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. చర్చకు పట్టుబట్టడంతో కాసేపు గందరగోళం నెలకొంది. దీనితో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. రిపీటెడ్గా ఈ కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష. దాంతోపాటు బిల్స్ అన్నారు. మేము ప్రభుత్వం తాలూకా దైనందిక డే టు డే యాక్టివిటీలో మీ బిల్స్కి వాటికి మీ వ్యతిరేకం కాదు అధ్యక్ష. కానీ ఇది ఎక్కడో దీనికి ఎండ ఉండాలి అధ్యక్ష. ఎంతెందుకు అధ్యక్ష, సారీ టు సే, ఏమనుకోవద్దు దయచేసి. మంత్రులందరూ ఉన్నారు, మీరు కూడా ఉన్నారు, అందులో ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు, విప్రులు అందరూ. క్యాంటీన్కి వెళ్ళండి అధ్యక్ష. క్యాంటీన్లో ఎమ్మెల్యే క్యాంటీన్కి ఎమ్మెల్సీ క్యాంటీన్కి ఒకసారి మీరు పర్యవేక్షణ చేసిన తర్వాత మీరు చేయండి అధ్యక్ష. వైసీపీ ఎమ్మెల్సీతో పాటు కూటమి ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. సభ దృష్టికి ఎల్ఓపి గారు కొన్ని విషయాలు తీసుకొచ్చారు. నాకైతే ఆశ్చర్యంగా ఉంది. నాకు తెలిసి దిస్ ఇస్ ద సేమ్ కాంట్రాక్టర్ హూ ఇస్ సప్లయింగ్ ఫర్ కాఫీ అండ్ టీ అండ్ టిఫిన్ లంచ్ దేర్ అండ్ హియర్. దిర్ ఇస్ నో డిఫరెన్స్. నిజంగా చెప్తే నాకు కూడా అట్లాంటిది ఉందా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది. డెఫినెట్ గా అట్లాంటిది ఉండదు. అది 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 దట్ సంథింగ్ బిలో ది డిగ్నిటీ. అందరూ కూడా టీడీపీ సభ్యులు కానివ్వండి, వైసీపీ సభ్యులు 10 సార్లు తీసుకొచ్చారు. నేను సెక్రటరీకి పదే చెప్పాను, పదే చెప్పి తప్పండి, అక్కడ వేరే కాఫీ పెట్టడం, ఇక్కడ వేరే కాఫీ పెట్టడం, అక్కడ గ్రీన్ టీ పెట్టడం, ఇక్కడ పెట్టకపోవటం ఏముందండి. 2 కౌంటర్లు పెడితే అయిపోయేది కదా. అంటే ఈ రోజు బిజినెస్ లాస్ట్ రోజు కాబట్టి మనం బిజినెస్ ముందుకెళ్ళి బిల్స్ కూడా గవర్నమెంట్ బిల్స్ ఉన్నాయి, ముందుకెళ్తే బెటర్. అదే అధ్యక్ష ముందు ఇష్యూని ముందు తమ దగ్గర తేల్చిన ముందు మాట్లాడిన తర్వాత సభ కావచ్చు గంట తర్వాత పెంచండి, మాకు అభ్యంతరం లేదు. కానీ నేను చెప్పాల్సిన ఆలోచనలు చెప్పాను. దెన్ ఇట్ ఈస్ అప్ టు ది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ టు డిసైడ్. అండ్ తమరు చైర్మన్ నుంచి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం. స్టార్ట్ చేసాం కాబట్టి, క్వశ్చన్ స్టార్ట్ చేసాం కాబట్టి టీ బ్రేక్ తీసుకుందాం. టీ బ్రేక్ అధ్యక్ష మహాప్రశ్నలు ఉన్నాయి అందులో. టీ బ్రేక్ మానేయండి, టీ బ్రేక్ కింద టీ బ్రేక్ అనుకోండి ఇష్యూ పరిష్కారం చేయండి, అంతేగాని ఇది కాదు కదా అధ్యక్ష. ఇదిగో
టీ బ్రేక్ లో తీసుకుందాం అన్నారు కదా, టీ బ్రేక్ లో తీసుకుందాం అన్నారు కదా. ఏడాదిన్నర తర్వాత వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి అజ్ఞాతం నుంచే బయటకు వచ్చారు. ఎన్నికల అనంతర పరిణామాలు, కేసుల నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో ఇవాళ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. విచారణకు రావాలని ఇచ్చిన నోటీసుల మేరకు మాచర్ల గ్రామీణ పోలీస్ స్టేషన్కు పిన్నెల్లి సోదరులు వెళ్లారు. జంట హత్యల కేసులకు సంబంధించి ఇద్దరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చోరీ జరిగింది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిని బెదిరించి సుమారు 560 గ్రాముల బంగారాన్ని దొంగలు అపహరించారు. పట్టణంలోని వారణాసి వారి వీధిలో అపార్ట్మెంట్లో ఓ వృద్ధురాలు ఉంటున్నారు. ఆమె ఇంట్లోకి 4 దుండగులు చొరబడి బెదిరించి బీరువాలో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఒంటరిగా నివసిస్తుందని ముందుగానే గుర్తించి చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం గంగసానిపల్లిలో వ్యవసాయ పొలంలోని విద్యుత్ నియంత్రికను చోరీ చేసేందుకు ఎత్తించిన దుండగుడు ప్రమాదానికి గురయ్యాడు. నల్లమాడ మండలం చెర్లోపల్లికి చెందిన వెంకటరమణ గంగసానిపల్లి వద్ద విద్యుత్ నియంత్రికలోని రాగి తీగను దొంగలించేందుకు ఎత్తించాడు. విద్యుత్ సరఫరాను నిలిపివేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. గాయాలతో బాధపడుతూ కేకలు వేయడంతో సమీపంలోని రైతులు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్రంగా గాయపడిన వెంకటరమణను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం జౌకుపల్లిలో మేకపిల్లల మందపై శుక్రవారం అర్ధరాత్రి వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 34 మేకపిల్లలు మృతి చెందాయి. దీంతో మేకలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తాను తీవ్రంగా నష్టపోయానని కాపరి చెబుతున్నాడు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నాడు. తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కల్పవృక్ష వాహనంపై తిరువేదుల్లో మలయప్ప స్వామి ఊరేగారు. క్షీరసాగర మదనంలో పాల సముద్రంలో ఉద్భవించిన దివ్యమైన వృక్షంగా ప్రతీతి. కోరుకున్న కోరికలు తీర్చే వాహనంగా భక్తులు విశ్వసిస్తారు. ఈ వాహనంపై స్వామి అమ్మవార్లు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామివారు విహరిస్తారు. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో శ్రీనివాస నమస్తే గోవింద హరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద శ్రీ శ్రీనివాస గోవింద. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో 6వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో జగన్మాత దర్శనమిస్తున్నారు. శక్తి, సౌందర్యం, కరుణ, జ్ఞానమనే 4 శక్తుల సమన్వయమే ఈ అలంకారం విశేషం. త్రిపుర సుందరి దేవి శ్రీ విద్యా ఉపాసనలో అత్యంత గోప్యమైన రూపంగా భక్తులు విశ్వసిస్తారు. ఈ అలంకారంలో పట్టు వస్త్రాలు, రత్నాభరణాలు ధరించి అమ్మవారి శోభాయమానంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ముఖ చంద్రుడిపై సింహాసనం నుంచి వెలువడే కాంతి భక్తుల హృదయాలను కట్టిపడేస్తోంది. త్రిపుర సుందరి దేవి అలంకారం సౌందర్య లహరిలో వర్ణించిన మహిమలను సజీవ రూపంలో ప్రతిబింబిస్తోంది. పసుపు, కుంకుమ, పూలతో దేవి చుట్టూ శక్తి వలయంలో అలంకరించారు. ఈ రోజు త్రిపుర సుందరి దేవిని దర్శించుకున్న వారికి సౌభాగ్యం, ఐశ్వర్యం, విద్యా, జ్ఞానం ప్రసాదమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. వివాహం ఆలస్యమవుతున్న యువతులు ఈ రోజున తల్లి వద్ద ప్రార్థనలు చేస్తే త్వరగా కళ్యాణ గడియలొస్తాయని పురాణ కథనాలు చెబుతాయి. విద్యాభివృద్ధి కోరే విద్యార్థులు కూడా ప్రత్యేక పూజలు చేసి తల్లి ఆశీర్వాదం పొందుతారు. శైలపుత్రివి బ్రహ్మచారిణివి చంద్రఘంటవు జయ దుర్గా. శైలపుత్రివి